సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలోని ముత్తంగి గ్రామ వెనక చెరువు నిండడంతో దాని అలుగులు పొంగి పొర్లుతున్నాయి. దీంతో సమీపంలోని చిట్కుల్ గ్రామంలోని నాగార్జున, రాధమ్మ మరియు పలు కాలనీల్లోకి వరద నీరు చేరింది. దీంతో ఆయా కాలనీల నివాసితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యకు ప్రధాన కారణం జాతీయ రహదారి పక్కన ఉన్న పలు వ్యాపార సముదాయాలు, స్థానిక నాళాలు మరియు కాలువలను ఆక్రమించుకుని మూసివేయడమేనని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రతి ఏటా వర్షాకాలంలో ఇదే పరిస్థితి పునరావృతమవుతోందని, రోడ్లపైన ఎడలోకి నీరు చేరి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని వారు వాపోతున్నారు. అందరికీ నమస్కారం. నేను మెట్టు శ్రీధర్. ప్రస్తుతం మనం ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని చిట్కుల్లో ఉన్నటువంటి నాగార్జున కాలనీలో మా ఇంటి పైన ఉన్నాము. మరి బ్యాక్ సైడ్ మీరు చూస్తూ ఉన్నారు, ముత్తంగి చెరువు అలగిల్లడం వల్ల ఏవైతే ఈ దగ్గర కాలనీలు ఉన్నాయో, మరి సనా కాలనీ, రాధమ్మ కాలనీ, డిఫెన్స్ కాలనీ, నాగార్జున కాలనీ, ఇట్లాంటి మరి అనేక రకాలైనటువంటి కాలనీలన్నీ గిట మరి అష్టదిగ్బంధనంలో ఉన్నట్టు చుట్టుముట్టు వాటర్ జీరడం జరిగింది. మరి వల్ల అధికారులకు గిట గత జనవరిలోనే ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కానీ ఇవైతే కబ్జాలకు గురైనాయా, ఎవరైనా కబ్జాలు చేసి ఇండ్లు కట్టిర్రా, లేకపోతే లీడర్లు వెంచర్లు చేసి అమ్ముకున్నారా అని చెప్పి మరి దాన్ని తీరుతెన్నులు తెలుసుకొని మరి ప్రజల ముందు పెట్టాల్సిన అవసరం ఈ అధికారుల పైన లేదా అని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నా. నా పేరు లక్ష్మి. నేను చిట్కులపాడదాలో ఉంటాను. ఇక్కడ ఉన్న 14 కాలనీలలో ప్రతి సంవత్సరం ఎదుర్కొంటున్న ఈ సమస్యలు అధికారులు వస్తున్నారు, చూస్తున్నారు. అప్పటికప్పుడు టెంపరరీ సొల్యూషన్ ఎక్కడ పడితే అక్కడ కాలువలు కొట్టేసి వెళ్ళిపోతున్నారు. మళ్ళీ దానికి సొల్యూషన్ కూడా వాళ్ళు చెప్పట్లేదు. కానీ ఇక్కడ 4 స్కూళ్ళు ఉన్నాయి. ఆ 4 స్కూల్లో పిల్లలు వెళ్ళాలంటే ఇదే రోడ్లో వెళ్ళాలి. ఈ 14 కాలనీల పబ్లిక్ మొత్తం ఇది ఒకటే రోడ్డు యాక్సెస్ హైవేకి. ఈ 14 కాలనీల వాళ్ళ మొత్తము ఈ ఒక్క రోడ్లోనే వెళ్ళాలి. ఈ రోడ్ మొత్తం బ్లాక్ అయిపోయింది. వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. స్కిడ్ అయి పడిపోతున్నారు. పిల్లలు కూడా కింద పడడం వల్ల ఆ పిల్లలకు కూడా ప్రాబ్లం అవుతుంది. ఇంకొకటి, ఇప్పటికే కరోనా మళ్ళీ రిపీట్ అవుతుంది అని చెప్తున్నారు. ఆల్రెడీ మలేరియా, డెంగ్యూ ఇలాంటి జ్వరాలు కూడా విజృంభించినాయి. సో కాబట్టి ఇప్పుడు దీనివల్ల డ్రైనేజ్ నీళ్ళు అన్నీ మిక్స్ అవ్వడం వల్ల ఇంకా విష జ్వరాలు అనేది ఎక్కువయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి, ఇప్పటికీ చాలాసార్లు ఇచ్చినాము, కలెక్టర్ దగ్గరకు వెళ్ళింది ఈ విషయం అనేది, మా సమస్య అనేది. అందరికీ నమస్కారం అండి. మేము ప్రజెంట్ పటాన్చెరు కాన్స్టిట్యుయెన్సీ పటాన్చెరు మండల్లో ఉన్న చిట్కుల్ విలేజ్, చిట్కుల్ కాలనీస్లో ఉన్నాము. మేము కూతవేటు దూరంలో హైవేకి ఓఆర్ఆర్ ఎగ్జిట్ 3కి కూతవేటు దూరంలో ఉంటాము. మాకు ఇప్పుడు ప్రజెంట్ ఏమవుతుందంటే టోటల్గా ఇక్కడ ఎన్నిసార్లు అధికారులకు మొరబెట్టుకున్నా కానీ గత 7 సంవత్సరాల నుంచి తిరుగుతూనే ఉన్నాం. అధికారుల చుట్టూ, లీడర్ల చుట్టూ ఎంత తిరిగినా కానీ వస్తున్నారు, చూస్తున్నారు, పోతున్నారు తప్ప సమస్యకు పరిష్కారం అనేది కాలేదు. అంతకుముందు గత 6 సంవత్సరాల క్రితం వరకు, అంటే లాస్ట్ ఇయర్ వరకు కూడా కనీసం వాటర్ లెవెల్ తక్కువ వచ్చేది. ఎందుకంటే హైవే వర్క్ జరిగేటప్పుడు అది వాటర్ డైవర్షన్ అయ్యేది. ఇప్పుడు హైవే వర్క్ జరిగిన తర్వాత వాళ్ళు ఏం చేశారు, ఆ డైవర్షన్ లైన్ మొత్తం ఇటు కాలనీలకు డైరెక్ట్గా ఓపెన్ నాలా లాగా ఇడిచిపెట్టి పడేశారు. ఆ వర్క్ చేసేటప్పుడు కూడా మేము అడిగినాము, సార్ ఇది డైరెక్ట్ నక్కవాగులకు వేయండి అని చెప్పేసి, అది మాకు సంబంధం లేదని వాళ్ళకు మున్సిపల్ వాళ్ళకు మొత్తుకొని ఎన్నిసార్లు తిరిగినాం. ప్రజావాణి